श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। శ్రీ వాల్మీకి కృత ఆనందరామాయణంలోని జన్మకాండలో ఐదవదైనటువంటి జన్మకాండలో 5వ సర్గ శ్రీరామరక్షాస్తోత్రం. శ్రీరామరక్షాస్తోత్రం మహామహిమాన్వితమైనది. ఇప్పటికి చాలామంది పారాయణ చేస్తూ ఉంటారు రామానుగ్రహం కొరకు. అది ఇటువంటి ఆనందరామాయణంలోని జన్మకాండలో ఉన్నటువంటిది. కుశలవులకి రక్షణగా అభిమంత్రించి కడతారు. అయితే విషయం ఏంటంటే, విష్ణుదాసు గారు అడుగుతున్నారు. రామదాసుడి యొక్క శిష్యుడు విష్ణుదాసు. శ్రీరామరక్షయా ప్రోక్తం కుశాస్య హవిమంత్రణం కృతం తేనైవ మునినా గురోతాం మే ప్రకాశయ రామరక్షాం వరాం పుణ్యాం బాలానాం శాంతికారిణం అని అడిగారు. గురువరా, వాల్మీకి ముని శ్రీరామరక్ష చేత కుశిని అభిమంత్రించనని చెప్పారు కదా. అట్టి శ్రేష్టమైనటువంటి బాలదోష శాంతి కారిణైనటువంటి శ్రీరామరక్షను నన్ను అనుగ్రహించి చెప్పండి స్వామి అని ప్రార్థించారు. శిష్యునికి శ్రీ రామదాస్ గారు ఇలా చెప్తున్నారట. శిష్యుడా, నీవు చక్కగా అడిగావు. మునుపు స్కందుని కొరకు అంటే కుమారస్వామి కొరకు పార్వతికి పరమేశ్వరుడు చెప్పినటువంటి శ్రీరామరక్షను చెప్తున్నాను విను అని చెప్పి శివుడు దేవితో అమ్మవారితో, దేవి పుత్రుడకు మన స్కందునికి రామరక్షావి మంత్రణము చేయుము అంటే ఇప్పుడు రాముడికి దానికి సంబంధం ఏమిటి? రామరక్షాస్తోత్రం ఎప్పుడో ఉంది, శివుడు చెప్పింది అది మాట. ఇప్పుడు కూడా రామనామం వేరు, రాముడు వేరు. కృతయుగంలో రాముడు ఇప్పుడు వస్తూ ఉంటారు. దానికి దీనికి మన అన్నిటికీ ముడిపెట్టుకోకూడదు. రామరక్షాభిమంత్రణం ఎప్పుడూ రాముడు ఉన్నాడు. దీనితో స్కందుడు తారకాసుర సంహారమునకు సమర్థుడు కాగలడు. చూడండి, ఇప్పుడు నువ్వు ఈ రామరక్షా స్తోత్రాన్ని కనుక ఆయనకి అభిమంత్రణం చేసినట్లయితే తారకార సంహారం కదా. దాని కుమారస్వామి అవతార ఉద్దేశం ఏమిటి? తారకాసుర సంహారం. సమర్థుడు అవుతాడు ఈ రామరక్షా స్తోత్రం ఇస్తే అని శ్రీరామచంద్రస్వామికి నమస్కరించి పరిశుద్ధుడు జితేంద్రుడు అయిన శివుడు పార్వతితో ఇలా అన్నారట. తామరము వంటి తమ ఎడమ చేతిలో ధనుర్దండము, కుడి చేతిలో బాణమును ధరించి వెనుక పక్కన ఖడ్గమును అమ్ముల పొదిని చాల్చి తమ ఎడమ పక్కన సీతాదేవియు కుడిపక్క లక్ష్మణ స్వామియు నిలిచి ఉండగా నల్లని మేను కలిగి సల్లలితాకారుడై వెలుగుచుండ భక్తుల మనస్సంకటములన్నీ కూడా పరిహరించుటలో మిక్కిలి సమర్థుడైన శ్రీరామస్వామి వారిని భజిస్తున్నాను. శ్రీరామరక్షాస్తోత్ర మంత్రానికి బుధకౌశికుడు అనే ఆయన ఋషి. దీనికి దేవత సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే. దీనికి బీజం ఏంటంటే రామనామమే. దీనికి ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది. శ్రీరామప్రీతి కొరకై దీన్ని వినియోగిస్తున్నాను. శతకోటి ప్రవిస్తరమైన శ్రీరామచరిత్రమున ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపమును పరిహరించేటువంటిది. కమరముల వంటి కన్నుల కలవాడును, సీతాలక్ష్మణ సమేతుడును, జటా కిరీటాలంకృతుడు అయినటువంటి ధనుర్బాణ ఖడ్గ తునీరములు ధరించిన వాడును, రాక్షసాంతకుడును, స్వయం ప్రభువుగావున నిజలీలచే లోకములను రక్షించడానికి అవతరించిన వాడైన శ్రీరామచంద్రస్వామిని ధ్యానం చేసి సమస్త కోరికలు తీర్చునట్టుది పాపములను పారద్రోలే రామరక్షను ప్రాజ్ఞుడు పఠించాలి. రాఘవుడు నా తలను రక్షించుగాక, దశరథనందనుడు నా పాలభాగాన్ని పాలించనీగాక, కౌసల్యాసుతుడు నా కన్నులను బ్రోచని, విశ్వామిత్ర ప్రియుడు చెవులను, యజ్ఞరక్షకుడు నా ముక్కును, లక్ష్మణవత్సరుడు నా ముఖమును, ఇవన్నీ రాముడి పేర్లే, విద్యానిధి నాలుకను, భరతస్థుతుడు కంఠమును, దివ్యాయుధుడు నా మూపులను, శివుని విల్లు విరిచిన వాడు నా భుజములను, జానకీనాథుడు నా చేతులను, పరశురామును జయించిన వాడు నా భుజములను, రఘువరుడు నా ప్రక్కలను, ఇక్ష్వాకువంశజుడు నా కడుపును, ఖరాంతకుడు నా నడుమును, జాంబవదాశ్రయుడు నా బొడ్డును, సుగ్రీవనాథుడు నా కటి ప్రదేశమును,
హనుమన్నాయకుడు నా పై తొడలను, రఘుత్తముడు నా క్రింది తొడలను, రాక్షస అంతకుడు నా గుహ్యమును, సేతువును కట్టినవాడు నా మోకాళ్లను, రావణ అంతకుడు నా పిక్కలను, విభీషణునికి సంపదలిచ్చిన వాడు నా పాదములను, శ్రీరాముడు సర్వాంగములను కాపాడుగాక. ఇట్టి రామశక్తి యుక్తముకు రక్షణ ఎవడు పఠించునో వాడు ఆయుష్సౌఖ్యములను, వినయ విజయములను, పుత్రులను కలిగిన వాడవుతాడు. రామనామములచే రక్షింపబడిన వాణ్ణి త్రిలోక సంచారులు, మోసగాండ్రులు చూచుటకు కూడా శక్తులు అవదరట. వీళ్ళు ఎవరు మోసం చేయలేరట. రామ అని కానీ, రామభద్ర అని కానీ, రామచంద్ర అని కానీ స్మరించు మానవుడు పాపముక్తుడై ఇహపరగతులను అందగలడు. లోకైక విజయమంత్రములైన రామనామము వచ్చే రక్షింపని వాడు ఎవడైనా ఉంటాడా? దీనిని కంఠమును ధరించినచో నవసిద్ధులు పొందదగుదును, సొంతమవుతాయి. వజ్రపంచరనామకము ఈ రామకవచను పఠించిన వాడు అంతటా నిజాజ్ఞ చెల్లుచుండగా జయమును మంగళమును పొందుచుందురు, అందగలరు. శ్రీరామరక్షను శివుని స్వప్నమునందు ఎట్లు చెప్పాను అట్లే బుధకౌశికుడు మేల్కొని పొద్దున్న వ్రాసేట. స్వప్నంలో చెప్తే శివుడు వేదాంత వేద్యో యజ్ఞేశ పురాణ పురుషోత్తమ జానకీ వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమ ఇత్యేతాని జపే నిత్యం మద్భక్త శ్రద్ధయాన్విత అశ్వమేధాయుతం పుణ్యం సంప్రాప్తోతి రసంశయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి 23, 24 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు నా భక్తుడు ఎవడైతే శ్రద్ధగా పఠిస్తాడో అశ్వమేధం వల్ల కన్నా, అశ్వమేధం యాగం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం అందగలదు. ఇందులో సంశయం లేదు. చాపబాణములను కవచ ఖడ్గములను ధరించినటువంటి తరుణుడు యుద్ధ సన్నద్ధుడే లక్ష్మణుచో పోవుచుండు మా రథమూర్తియగు రాముడు రక్షించుగాక. సుకుమారులను, సుందరాంగులను, మహాబలులను, తరుణులను, కమలపూల రేకుల వంటి కన్నుల గలవారును, లేడి చర్మము ధరించిన వారును, పండ్లను దుంపలను ఆహారంగా తీసుకునేవారును, జితేంద్రియులను, తపస్సంపన్నులను, బ్రహ్మచారులను, అనురూప సహజాతులను, వీరులను, జర్బాణ ఖడ్గదారులను, వంకీల జుట్టు గలవారు దశరథనందనలో అయిన శ్రీరామలక్ష్మణులు నన్ను దారిలో రక్షించి చూడని. ఇక్కడ ప్రముఖంగా పండ్లను దుంపలను ఆహారంగా తీసుకునేవారు అని చెప్పారు. సమస్త ప్రాణులకు రక్షకులు, ధనుర్ధారులో శ్రేష్ఠులు, రాక్షస కులాంతకులు అయిన రఘువీరులు మమ్మల్ని బ్రోచుగాక. అక్షయతూడీరములు గల రామలక్ష్మణులు వింటిని ఎక్కుపెట్టి చేత బాణమును అందుకొని నిరంతరము నా యొక్క రక్షణ కొరకు దారిలో ముందు పోవుచుండని. మా యొక్క ప్రభువుకు శ్రీరాముడు కల్పవృక్షములకు ఉద్యానవనము అంటివాడు, సమస్త విపత్తులను తొలగించువాడు, ముల్లోకముల్లోనూ అభిరాముడు, యోగి చిత్తాల్లో రమించేవాడు, మంగళమూర్తి, లోకాహ్లాదకుడు, పరమాత్మయు, రఘుకుల తిలకుడు, ఈశ్వరుడు, జానకీ వల్లభుడు అయిన శ్రీరాముడికి నమస్కారము. శ్రీరామ, నిన్ను 19 మార్లు స్మరించెదను, నాకు నీవు రక్షకుడు అవుదువు. లోకమోహనుడును, యుద్ధసూరుడును, కమలనయనుడును, రఘుకుల నాయకుడును, దయానిధియును, లోకరక్షకుడు అయిన శ్రీరామచంద్రస్వామిని పొందుచున్నాను. కుడిపక్కలో లక్ష్మణుడు, ఎడం పక్కలో సీతయును, ఎదుట ఆంజనేయుడు గల రాఘవమూర్తికి నమస్కరించదు. సముద్రమును ఆవు యొక్క అడుగుగా చేసుకుని లంఘించేవాడు, రాక్షసులను దోమలుగా చేసుకుని దుమ్ము దులిపినవాడును అయినటువంటి శ్రీరామ చరిత్రను హారమున రత్నం వలె రంజిల్లునట్టి వాయుపుత్రునికి నమస్కరించదు. కోదండపాణియగు శ్రీరాముడు నిరంతరము మా మానసమును నివసించుడు చేత మా పాప సమూహమా నీవు దూరముగా పొమ్ము. రోగములారా మీరు నిలువదగదు. మనస్సు వంటి వేగము, వాయువు వంటి గమనశక్తియు, జితేంద్రియత్వము, ధీమంతుల్లో శ్రేష్టత్వము, కవిసైన్యమున ప్రాముఖ్యము, శ్రీరామ కింకరత్వమును గల వాయునందనుడుగు ఆంజనేయ స్వామిని రక్షకునిగా పొందెదను. శ్రీరామ, నిరంతరము యోగులచే మనముల ధ్యానింపబడుచుండెడు దేవరాజ నరరాజ కిరీటములచే వందింపబడు చుండెడు నీ యొక్క చరణ కమలములను జన్మ సంకట పరిహారమునకై చింతించుచున్నాను. రామ, లక్ష్మణాగ్రజ, రఘువీర, సీతాపతి, సుందర, కాకుత్సకులదాత, దయానిధి, దాసరథి, గుణనిధి, బ్రాహ్మణ ప్రియ, ధార్మిక, రాజరాజ, సత్యసంధ, దశరథనందన, శ్యామలాంగన, శాంతమూర్తి, లోకసుందర, రఘువంశరత్నమ, రాఘవ, రావణవైరి నీకు నమస్కారం చేస్తున్నాను.
ఈ విధంగా ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే శ్రీరామనామాంకితము ఈ శ్లోకాలను ఎవరైతే పారాయణ పొద్దున్నే లేచి ఎవడైతే పఠిస్తాడో అతడు పుత్రులు లేనివాడైనచో పుత్రులను, ధనమును కోరినచో ధనాన్ని పొందగలడు. నా తల్లియు నా తండ్రియు నన్ను నేలినవాడును నా చెలికాడును మరియు నా సర్వస్వమును దయాళువైన శ్రీరామచంద్రుడు ఒక్కడే. నేను వేరొకరిని ఎరగను, నిక్కముగా ఎరగను, నాకు తెలియదు. శ్రీరాముల వారి దివ్యనామము అమృత మంత్రము యొక్క బీజమైన రామభక్తియును సంజీవనీ రసం మననమున ప్రవేశించుటగా కాలకోట విషయములను ప్రళయాగ్నియందును మృత్యుముఖమునందును ప్రవేశించను నాకు భయము లేదు. శ్రీ జయ రఘునాథ జయ జయ ఈ మంత్రమును 27 మార్లు జపించు వారి యొక్క బ్రహ్మహత్యాది అనేక పాపములు పరిహరింపబడు. పార్వతి, మునుపు నేను విశ్వామిత్రునికి స్వప్నమును ఎట్లు ఉపదేశించితినో అట్లే రామరక్షను నీకు ఉపదేశించితిని అని శివుడు అనుగ్రహించని రామదాసు మరలా ఇలా చెప్తున్నాడు. పార్వతీదేవి ఇట్లు శివుడిచే ఉపదేశింపబడిన శ్రీరామరక్షామంత్రముచే కుమారస్వామిని అభిమంత్రించిందండి ఆవిడ. అప్పుడు మునుపు షణ్ముఖుడు దాని మహిమ వల్లనే తారకాసురుని సంహరించి ధన్యుడయ్యాడు. విష్ణుదాస, శ్రీరామరక్షతుడు నేను నీకు చెప్పి తిని ఇది ముఖ్యలి పుణ్యకరము, దీనిని విన్నందుకు దేని భయమూ ఉండదు. శ్రీ వాల్మీకి ముని బాలగ్రహ శాంతి కొరకు ఈ రామరక్ష చేతనే కుసిని అభిమంత్రించాడు. మహాదురిత పరిహారకముగు శ్రీరామరక్షను బాలగ్రహ పీడా పరిహారార్థము నిరంతరము జపించదగును. దీనికి మించిన మేలైన స్తోత్రము లేదు, దీనికన్నా మించిన జపము లేదు, ఇంతకన్నా గొప్పది మరొకటి లేదు. నేను సత్యముగా చెప్తున్నాను. ఈ సర్గలో చెప్పబడిన రామరక్షను షణ్ముఖుడికై శివుడు దేనికి ఉపదేశించను అనినా కాల వ్యత్యాస దోషమని శంకించదగదు. ఎప్పుడో శివుడు షణ్ముఖుని కోసం ఉపదేశించడం ఏంటి, ఇప్పుడు మళ్ళీ అని కాదు. వేదమున రామతాపిని ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. ఆ రామకథలో ఇది ఉంది. తదా యథా పూర్వమకల్పయత్ అని ఉండుటచే కుమారోత్పత్తికి వెనుకటి మేధోకల్పములో శ్రీరామరక్షయని ఎరుగుదగను. ఎప్పుడు కుమారస్వామి, ఎప్పుడు శ్రీరామచంద్రుడిని మనం దాని గురించి ఆలోచన చెయ్యక్కరలేదు. ఎప్పుడో రామరక్ష రామ ఉపనిషత్తు అని ఒకటి ఉంది, రామతాపిని ఉపనిషత్తును. అందులో ఈ శ్రీరామ కథలదు అంటే పూర్వమకల్పయత్తు అంటే కుమారోత్పత్తికి ముందు ఉన్నటువంటి కల్పములో జరిగినటువంటి రామరక్షా స్తోత్రాన్ని పరమశివుడు స్కందునికి ఉపదేశించినట్లుగా మనం ఎరగవలను. ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనంద రామాయణములో 5వది అయిన జన్మకాండలో 5వ సర్గ ముగిసింది. ఇప్పుడు మనం చక్కగా శ్రీరామ రక్షాస్తోత్రాన్ని చక్కగా మనం చెప్పుకుందాం ఒక్కసారి. అదధ్యానం వామే కోదండదండన జకర కమలే దక్షిణే బాణమేకం పశ్చాద్భాగే చ నిత్యం దదితమభిమతం సాసితూణీరభారం వామే వామే వసధ్యాం సహ మిలితతరం జానకీ లక్ష్మణాభ్యాం శ్యామం రామం భజేహం ప్రణతజరమనః భేద విచ్ఛేదదక్షం. అస్య శ్రీ రామరక్షాస్తోత్రమంత్రస్య భుత కౌశిక ఋషిః శ్రీరామచంద్రో దేవత రామ ఇతి బీజం అనుష్ఠుప్ఛందః శ్రీరామ ప్రీత్యర్థే జపే వినియోగః చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్పుంసాం మహాపాతకనాశనం యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసీతూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మా విద్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపగ్నిం సర్వకామదాం సురో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః కౌసల్యేయో ధృతౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజో భగ్నేశ కార్ముకః కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్రిజిత్ పార్శ్వే రఘువరః పాతు కుక్షి ఇక్ష్వాకునందనః మధ్యం పాతు కరధ్వంసి నాభిం జాంబవదాశ్రయः సుగ్రీవేశ కటిం పాతు శక్తిరీ హనుమత్ప్రభు ఊరు రఘోత్తమః పాతు గుహ్యం రక్షకులాంతకృతు
జానుని సేతు కృత్పాతు జంగే దశముఖాంతకః పాదో విభీషణ స్త్రీదః పాతు రామోఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుహృదీ పఠేత్ స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ పాతాళ భూతల వ్యోమచారిణశ్చద్మచారిణః న ద్రష్టుమిశక్తాస్తే రక్షతం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్పరం నరో న లిప్యతే పాపై భుక్తిం ముక్తిం చ విందతి జగజ్జయంత్రైకమంత్రేణ రామన్నామా విరక్షితం యక్కంఠే ధారయేత్తస్య కరస్థా స్వరసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామ కవచం పఠేత్ అజ్ఞాతజ్ఞాతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాకరం రామరక్షావిమాం హరః తదా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో భదకౌశికः రామో దాశరథిశూరో లక్ష్మణానుచరో బలి కాకుస్థః పురుషః పూర్ణः కౌసల్యానందవర్ధనः వేదాంతవేద్యో యజ్ఞే సహ పురాణపురుషోత్తమः జానకీవల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమः ఇచ్చేతాని జపేన్నిత్యం మద్భక్తశ్రద్ధయాన్వితः అశ్వమేధాయుతం పుణ్యం సంప్రాప్నోతి సంశయः సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణः తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యయుతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ధన్వినో బద్ధనిస్త్రింసౌ కాకపక్షధరౌ శ్రుతౌ వీరో మాం పరిరక్షేతాం తాభౌ రామలక్ష్మణౌ శరణ్యో సర్వసత్వానాం శ్రేష్టో సర్వధనుష్మతాం రక్షకుల నిహంతారో త్రాయతాం నో రఘూత్తమో అత్తసజ్జధనుషా విశుస్పృశ వక్షయా శృంగర్శంగసంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణవగ్రతః పద సదైవ గచ్చతాం హా రామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామ స్త్రీలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభుః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కస రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం భగవంసనాదం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య త్వం బంధే రఘునందనం గోష్పదీకృతవారాసిం మసికీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిరాత్మజం అఘౌగతిష్టదూరే త్వం రోగాస్థిష్టంతు దూరతః వరీవర్తి సదాస్మాకం హృది రామో ధనుర్ధరః మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే రామ రామ తవ పాద పంకజం చింతయామి భవబంధముక్తయే వందితం సురనరేంద్రమౌళిభిర్జాయితుం మనసి యోగిభిः సదా రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుస్థం కరుణాండవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంతం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం శ్రీరామనామామృతమంత్రబీజ సంజీవనీ చేన్మనసి ప్రవిష్ట హాలాహలం వా ప్రళయానలం వా మృచ్ఛోర్మకం వా విశతాం ప్రవిష్ట శ్రీశబ్దపూర్వం జయశబ్దమధ్యం జయేద్వయేనాపి పురప్రయుక్తం త్రిః సప్తకృత్వో రఘునాథరామ జపన్నిహాన్యాద్విజకోటిహత్యా ఏవం గిరీంద్రజే ప్రోక్త రామరక్షా మయా తవ మయోపదిష్టా యో స్వాస్థ్యైర్విశ్వామిత్రాయ వై పురః. ఈ విధంగా రాముడ రక్షాస్తోత్రం అనేది ఉపదేశించారన్నమాట. అందరూ కూడా ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠించి వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చక్కగా ఈతి బాధలేవీ లేకుండా శ్రీరామభక్తిలో ఓలలాడతారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం 6వ సర్గలో ప్రవేశిస్తున్నాం. 6వ సర్గలో ఏంటంటే లవుడు అయోధ్య నుండి పుష్పాలని తెచ్చేటండి. కుశుడు వేరు లవుడు వేరు కదా, లవుడు మాట ఈయన.
అయితే రామదాస్ గారు వాల్మీకి ముని సీతాదేవికి సంయోగకరణ వ్రతమును ఉపదేశించారు. ఇదేంటట, శ్రీ రామదాస్ గారు ఇట్లు బరుకుతున్నారు. ఒకసారి జానకీదేవి వాల్మీకి మునీంద్రులను చూసి, మునీంద్ర, శ్రీరాముని సమాగమం కలుగునట్టి వ్రతమును ఉపదేశించు, మళ్ళీ నేను శ్రీరాముడితో కలిసేటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగిందట. అయితే ఆ వాక్యాన్ని, సీతా వాక్యాన్ని విన్నారట వాల్మీకి ముని గారు. వాల్మీకి గారు అంటున్నారట, సీతమ్మ, నేను ఒక వ్రతమును చెప్తాను. శుక్లపక్షమున పాడ్యం మొదలు నవమి వరకు వ్రతమును చేయాలి. పాడ్యము నాడు శ్రీరామచంద్రుని యొక్క ధాతురచితములైన పాదుకమును చేయించి పెట్టి పూజించి 9 తామర పూలు గల మంత్రాంజలిని సమర్పించాలి. పిదప నీ బిడ్డ నోటి మీదుగా మంగళకరమగు జన్మకాండమును వినుము. నీ బిడ్డ నోటిగా ఆ మంగళకరమైనటువంటి జన్మకాండం ఉంది కదా, మనం చదువుకున్న అదంతా విను. రెండవ నాడు విధియందు పతిపాదుకలకు 18 కమలములతో మంత్రజలాన్ని అర్పించాలి. మంత్రజలాన్ని 18 సార్లు. నియమములతో జన్మకాండమును 2 సార్లు వినాలట. ఇందాక జన్మకాండం ఒకరోజు మొదటి రోజు, రెండో రోజు 2 సార్లు. పతిని తప్ప వేరే దైవమును స్త్రీలు పూజింపరాదు. 3వ నాడు 27 కమలములటండి. 3 మార్లు జన్మకాండ కథ విన్నట్లు ఇట్లే వృద్ధి చెందురాగా. 9వ నాడు 81 కమలముల మంత్రజలాన్ని 9 మార్లు జన్మకాండను పుత్రుడి నుండి వినాలి. అంత దశమి నాడు మంగళ స్నానము చేసి ఇక్కడ 81 బ్రాహ్మణ దంపతులకు వస్త్రాభరణాలంకాది అలంకార సత్కారములు చే పూజించి మంచి భోజనం పెట్టి తాంబూల దక్షిణలు ఇచ్చి నమస్కరించి పంపు. ఈ సర్వోత్తమ వ్రతమును ఆచరించుట చేతను జన్మకాండ శ్రవణము చేతను నీవు త్వరగా నీ పతిని చేరుదు. ఇది ముఖ్య పుణ్యకరమైన సంయోగకరణమును పేరుగల వ్రతము. అన్యోన్య దాంపత్యానికి వ్రతం చేసుకుంటే మంచిది. పతిభక్తి కలిగి ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో వారు తమ వారి యొక్క సమాయోగమును కలిగి తప్పకుండా ఉంటారు. ఇట్లు చెప్పిన వాల్మీకి మునీంద్రుని యొక్క మాటను విని మరలా సీతమ్మ, మునీంద్ర, అయోధ్యలోని పుష్పారామమున సరోవరమునందు కావలసినన్ని తామరలు కలవు. అతడికి పోయి వచ్చినట్టు సమర్థుడు ఇక్కడ ఎవడు గలడు? అక్కడ శ్రీరామదూతలు రామాజ్ఞచే సరోవరమును చక్కగా రక్షిస్తూ ఉంటారు అని అప్పుడు అక్కడ ఎదుట ఉన్న లవుడు సీతావాక్యాన్ని విని 7 ఏండ్ల వయసు వరకు అలవాడైనను తన తల్లిని చూచి, తల్లి, త్వరగా నీవు ఇప్పుడే వ్రతమును ప్రారంభించుము. తప్పక ప్రతిరోజు తామరను తెచ్చి ఇచ్చేదను. ఒకరోజు ఇచ్చేస్తే అన్నీ తెచ్చేస్తే సరిపోదండి. 9 రోజులు తేవాలి ఆయన తామరలు. మొదటి రోజు 9, రెండో రోజు 18, మూడో రోజు అలాగా వృద్ధి పొందించుకుంటూ అని చెప్పాను. లవుని మాట విన్న సీతమ్మ నవ్వి ఆ చిన్నవాణిని తన హృదయానికి హత్తుకొని మోమును ముద్దు పెట్టుకొని, వత్స, ఎల్లప్పుడూ లెక్కలేనంతమంది రామదూతలు రక్షిస్తూ ఉంటారే ఆ తామర కొలల్ని, మరి నీవు ఆ తామరను ఎట్లు తెచ్చి నాకు ఇవ్వగలవు అనింది. అప్పుడు లవుడు, తల్లి, నీ స్తన్యపాన బలము చేత, నీ పాలు తల్లి తాగాను తల్లి, వాల్మీకి ముని ఉపదేశించిన శస్త్ర విద్య చేత, మునీంద్రుని ఆశీర్వాదము చేతను శ్రీరాముని యొక్క భయము నాకు లేదు. ఎవరు భయపడతారండి అమ్మవారి యొక్క రక్షణది. అమ్మ, నా పౌరుషమును చూడుము, నన్ను ఇప్పుడే పంపుము అని చెప్పి తల్లికి నమస్కారం చేసేట. లవుడు వాల్మీకి నమస్కరించి ఆశీర్వాదములు నొంది ధనుర్బాణాలను ధరించి వస్త్రాలంకార భూషణాన్ని వితడి ఒంటరిగా రథమును ఎక్కి శ్రీదేవి లేని ఆ అయోధ్యకి, శ్రీదేవి అంటే సీతమ్మ అక్కడ లేదు కదా, అయోధ్యకు త్వరగా వెళ్ళి క్రోసుడు దూరమునైన రథము నిలిపి కాలినడకతో ఉద్యానవనానికి వచ్చారట. అంతలో నాడు మధ్యాహ్న కాలమున తోట యొక్క కావలి వారందరూ తమ ఇండ్లకు భోజనానికి వెళ్ళిపోయారు. ఆ సమయమున లవుడు కావలసిన కమలములను సరోవరం నుండి తెచ్చుకుని వచ్చి మరలా అట్టే రథమును ఎక్కి వాల్మీకి ఆశ్రమం చేరుకున్నాడు. చాలా తెలివైన పని చేశాడు. ముందు ఒకరోజు వాల్మీకి తల్లికి నమస్కరించి సంతోషముగా తామరలు ఇచ్చారట. జానకి ఇదే వ్రతాచరణకు ఆరంభించరు. ఇట్లే 7 దినములు బాలకుడు కమలములను కొని తెచ్చేట. అంటే కొని తేవడం అంటే అక్కడి నుంచి తెచ్చాడని అర్థం, కొన్నాడని కాదు. ఆ రామరక్షకులు ఎవ్వరూ చూడలేదు ఈయన కమలాలు పట్టుకెళ్తుంటే. అంత 8వ దినమందు అయోధ్య పట్టణమునకు ముందరి వల్లనే లవుడు వచ్చాడు. తోటకు బయట రథమును నిలిపి కాలినడకతో వెడలి తిన్నగా సరోవరమును నిర్భయముగా కమలములను తీసుకొని యథాపూర్వకముగా రథం వద్దకు వచ్చాడు. అంతలో అక్కడికి రాక్షకులకు రామదూతలు వచ్చి కమలముల తోడ ఉన్న లవుని చూసి ఆశ్చర్యముతో ఇట్లు అడిగిరి, మేము నిన్ను ఎప్పుడూ శ్రీరాముని అనుచరుల్లో ఒకరిగా ఎరుగం కదా, నీవు భయము లేక తామరలు తీసుకొని ప్రభు సన్నిధికి పోవచ్చుంటే విచారించుచున్నాము
ఎప్పుడు మొదలు నీవు శ్రీరాముని సేవకు ఒప్పుకుని ఉన్నావో చెప్పు. వాళ్ళు అనుకుంటున్నారు నేను ఎప్పుడు కూడా శ్రీరాముని సేవలో చూడలేదు, ఈ తామరలను తీసుకుని శ్రీరాముడి దగ్గరికి వెళ్తున్నావా, ఈ ఉద్యోగంలో ఎప్పుడు నువ్వు జాయిన్ అయ్యవు అని అడుగుతున్నారు వాళ్ళు. అని అడిగిన శ్రీరామదూత మాటలు విని లవుడు నవ్వచ్చు, నేను వాల్మీకి ముని యొక్క ఆజ్ఞచే ప్రతిదినమందును ఇక్కడి నుండి కమలములను కొనిపోవచ్చున్నాను, తీసుకెళ్తున్నాను. మీరిప్పుడే నన్ను చూచితిరి, మునిపెప్పుడు మీరెవ్వరూ కూడా లేరు. అప్పుడు లవుని మాటలు విన్న శ్రీరామదూతలు లవుని బయటివానిగా గుర్తించారు. అప్పుడు క్రోధముతో నీవు శ్రీరాముని చూడనే లేదు, మరియు మమ్మును నీవు అడగలేదు, రాముని ఉత్తర్వు లేక అంటే రాముని ఆజ్ఞ లేక తామరను తీసుకెళ్తావా నువ్వు, ఇట్లని మాకు తెలియదు, నిలువుము, పోవలదు, శ్రీరామ అపరాధిగా ఉన్నావు, నిన్ను ప్రభు సన్నిధికి కొనిపోవచ్చున్నాము అని చెప్పారటండి. లవుణ్ణి అడ్డగించేశారు వాళ్ళు. ఇట్లు నిరోధించిన తోటమాలి 100 మందిని ముట్టడించి 14 మంది భటులను చూచి రథం మీద ఉన్న లవుడు నవ్వి, మీరు వెళ్ళి శ్రీరామునికి నా సంగతి చెప్పండి, రామునికి పౌరుషం ఉండినట్లయితే అతనే నా దగ్గరికి వస్తాడు, ఎంత మాట తీసాడో చూడండి అని గర్జించగా, వారు క్రోధముతో బాలక నీవు చావు గోరి ఇట్లు మురుగుచున్నావు, నిన్ను పట్టి కట్టి ఇప్పుడే శ్రీరామ సన్నిధికి తీసుకొని పోవచ్చున్నాము అని లవుని పట్టుడికి రథము వద్దకు వచ్చారు వాళ్ళందరూ కూడా. సమీపించిన వారిని చూచి లవుడు తన గొప్ప ధనస్సును ఆకర్షించి త్వరగా బాణములను అనుసంధానము చేసి నా వద్దకు రావలదు, బాణములచే మిమ్మును శ్రీరాముని వద్దకు పంపెదను అని అనుచూ తొందరపడి వచ్చుచున్న వారిని వినోదముగా యజ్ఞమండపున బాణములతో కొట్టేడు బాబు. ఇట్లు 14 రామదూతలు గంగా తీరమున శ్రీరామ సన్నిధిలో లవుడి బాణములకు పడి మూర్ఛితులైపోయారండి. అక్కడ తక్కిన 106 మంది తోటవాండ్రు పరిగెత్తారు. లవుడును జయముతో త్వరగా మునిపటి వలె ఆశ్రమములకు వచ్చి సీతాదేవికి తామనులు అర్పించి జరిగిన సమాచారం అంతా తల్లితో చెప్పాడు లవుడు. కొంతసేపటికి ఆ 14 మంది దూతలు రామదూతలు సర్వవృత్తాంతమును శ్రీరామ సన్నిధికి వచ్చి సాదరముగా విన్నవించారు. ఆ సంగతిని విని శ్రీరాముడును మనస్సును ఆశ్చర్యమునుంది. తోటకావలికి 1000 మంది భటులను పంపించారట. 100 మంది సరిపోరు, 1000 మందిని పంపించారట. అప్పుడు ఆ లవుడు నవమి నాడు యథాపూర్వకముగా అయోధ్యకు వచ్చాడు. 1000 మంది రాజభటులను లవుడితో యుద్ధములకు సన్నద్ధులైరు. వారిని చూచి లవుడు, ఎప్పుడు మీ ప్రభువుకు రాముడు సీతాదేవిని వనమునకు పంపెనో అప్పుడే మీకును మీ యజమానికి జయ సంపదలు తొలగిపోయాయి. సీతమ్మని ఎప్పుడైతే అరణ్యాన్ని పంపించాడో మీకు విజయం ఏం లేదు అని చెప్పి, మరిలా ఆ రాముని వద్దకే పొండి, చావును ఎదురు చూచువారే మీరు నాతో కలహించవద్దు, నాతో కలహిస్తే మీరు చచ్చిపోతారు. మీ రాజుకు సీతను విడుచుటలో పౌరుషమే గాని నన్ను గురించి శౌర్యమే లేదని చెప్పగా, ఆ లవుని వచన శరములచే కీళ్లు విరిగిన ఆ దూతలు ఆర్భాటము చేయించు తమ శస్త్రాల్ని ప్రయోగించారు. వాళ్ళు ఆ లవుడు వాటిని ఖండించి వారిని మునిపటి వలనే రాముడి సన్నిధిలో పారవేశారు. వాళ్ళు కూడా రాముడి సన్నిధిలో పడేట్టుగా కొట్టారు. తోటలకు నీళ్లు జల్లెడు తగ్గిన దూతలు అందరూ పరిగెత్తారు. మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నీళ్లు జల్లుతూ ఉంటారు కదా, మిగతా తోటమాలు ఉంటారు కదా, వాళ్ళందరూ పరిగెత్తారు. లవుడును మినుపటి వల్లనే జయం పొంది కమలములతో ఆశ్రమానికి వచ్చి తల్లికి నమస్కరించి జరిగిన విషయాలన్నింటినీ కూడా వివరించాడు. అది విని సీతమ్మ పుత్రుని పౌరుషమును విని మిక్కిలి సంతోషించింది. అక్కడ యజ్ఞవాటికల్లో లవుని శరములతో మూర్ఛాక్రాంతలై ఉండి లేచిన రామభటులు సూరాగ్రణి అయిన శ్రీరామప్రభు 5 ఏళ్ల బాలకునిచో మేము నేడు జయింపబడితివి అని చెప్పారట. వాల్మీకి వలన విద్యలందిన వారిని లక్ష్మణాది మహాసూరులు కూడా జయింపజాలరు. నీవు వారిని నిగ్రహించుటకు తగిన సదుపాయమును యోచింపవలేను. సీతాత్యాగాది వాక్యములచే ఆ బాలకుడు నిన్ను కూడా నిందించాడు. వాడు ఒంటరిగా ఉన్నను నిర్భయముగా ఉన్నాడు అని మొరపెట్టుగా ఆ వాక్యమును విని శ్రీరాముడు ఆలోచించాడు. మంత్రులతో వాల్మీకి వద్దకు దూతను పంపించి ఆ రామదూత వచ్చి వాల్మీకి నమస్కరించి, మహావీరుడకు శిష్యుడు నీకెవడ కలడో వాడు మా విషయమై అపరాధిగా ఉన్నాడు, వానిని పంపించుము, వానిని వెంటబెట్టుకుని నా యజ్ఞమునకు నీవైనను రమ్ముము, మరుపుచే మొదటనే నిన్ను యజ్ఞమునకు పిలవలేదు, దానికి క్షమింపు, మా ప్రభువు గారు మీకు విన్నవించారని చెప్పారు. నిన్ను పిలవలేదు, వాల్మీకి మహాముని గారి దగ్గరికి వచ్చి నిన్ను పిలవడం మర్చిపోయారు మొదట, అందుకని యజ్ఞాన్ని సందర్శించినట్టు ఉంటుంది, నా పిల్లాన్ని తీసుకురా, మాకు అపరాధం చేశాడు అని చెప్పాడు. రాముడికి దూతలను పంపించాడు. వాల్మీకి ముని శ్రీరామ వాక్యమును విని, నీవు పొమ్ము, నేను 20 శిష్యులు తోడవచ్చుచున్నాను అని పలుగ్గా, అట్లే ఆ మునికి మొక్కి రామదూతలు యజ్ఞవాటమునకు వచ్చారు. రామదాసు చెప్తున్నారు, విష్ణుదాస వినుము, ఇక మీదట ఇట్లు కాబోతున్నది ఎరిగినవాడు కాబట్టే శ్రీరాముడు మొదట శిష్యులతో ఆ వాల్మీకిని పిలువు పెంచలేరు.
అంటే ఈ కార్యక్రమం కోసం ఆయన ముందే పిలవలేదన్నమాట. అంతటా జానకీదేవిను తాను పట్టిన వ్రతం అంతా కూడా పూర్తి అయిపోయింది అనెను. రామదాసు మాటలు విన్న విష్ణుదాసుడు, గురుత్తమ, అశక్తులైన వారు ఆ వ్రతమును ఎట్లు చేయవలనో చెప్పమని వేడెను. అందుకు రామదాస్ గారి చేతున ఈ వ్రతం చేయడానికి లౌడు వెళ్ళాడు కాబట్టి ఆ తామర పూలను తెచ్చుకోడు వ్రతం చేశారు. మరి అశక్తులు ఎలా చేస్తారు? బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ శ్రీరాముని యొక్క పాదుకులు చేయించారట. ఆసక్తులైన వారు చేయాలి. అంటే ఈ వ్రతం చేయడానికి ఎవరికైనా మిగతా వాళ్ళకి ఆసక్తి ఉంటే ఎలా చేయాలంటే వెండితో కానీ, రాగితో కానీ, బంగారంతో కానీ శ్రీరాము యొక్క పాదుకులు చేయించి, కమలములు దొరకకపోయినా సామాన్యముగా పూజాయోగ్యమైన ఏ పుష్పములతో అయినా అంజలిని అర్పించదగును. 81 మంది దంపతులను పూజించిన శక్తి లేని 9 మంది దంపతులనైనా పూజించినది. లేదా వాని శక్తి అనుసారం 9 మందికి కూడా ఓపిక లేదు, 5 లేదు 3 లేదా 1 ఏదో ఒకటి. ధనము కలిగి పిసినారతనం చేయకూడదు. దీని విశేషం ఏంటంటే ఎక్కడా కూడా మనకు బాగా 81 మందికి పిలిచి భోజనాలు పెట్టి వస్త్రాలంకారాలు ఇచ్చి చేయాలంటే అలా చేయొచ్చు, లేకపోతే ఒక్కడికైనా చేయొచ్చు. ఈ వ్రతం వలన దూరమైన ప్రియులను తమ తోడ వచ్చి చేరుదురు. కాదగిన కార్యములు త్వరగా అవుతాయి. ఇందులో సంశయం అనేదే లేదు. ఈ విధంగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనందరామాయణములో జన్మకాండలో 6వ సర్గం ముగిసింది. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.